నమస్కారం, సక్సెస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు చందన. ఆదిప్రాజ్ ఆత్మహత్య యత్నం అవాస్తవం. ఫుడ్ పాయిజన్ అంటున్న విశాఖ పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజ్. కార్యకర్తలు, నేతలు, కుటుంబ సభ్యులకి అలాగే మీడియా ప్రతినిధులకు నా విన్నపం. నిన్న రాత్రి గ్యాస్ట్రిక్ పెయిన్ రావడంతో ఆసుపత్రిలో చేరాను. ఇప్పుడు బాగానే ఉన్నాను. డిశ్చార్జ్ కూడా అయిపోతున్నాను. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ కుటుంబ కలహాలు ఆత్మహత్య చేసుకున్నానని రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఇందులో వాస్తవం లేదు. ఈ విషయాన్ని గమనించగలరు. నిన్న సాయంత్రం నేతలతో ఆత్మీయ సమావేశం అనంతరం కుటుంబ సభ్యులతో కూడా భోజనానికి బయటకు వెళ్ళొచ్చాను. సోషల్ మీడియాలో వస్తున్న విషయాలను నమ్మొద్దని మనవి. దయచేసి నేను ఆరోగ్యంగా ఉన్నాను, మీరు ఎటువంటి అపోహలు నమ్మవద్దు అన్నారు మాజీ శాసనసభ్యులు అన్నంరెడ్డి ఆదిప్రాజ్. ఫుడ్ పాయిజన్ అయిందా అనుకుంటే తెలియదు కానీ చిన్న అనీజీగా అనిపించి తెల్లవారుజామున సుమారుగా 2:30-3 గంటలకు నేను హాస్పిటల్కి వెళ్ళడం, అప్పుడు 6 గంటలకల్లా నేను డిశ్చార్జ్ అయిపోయి బయటికి రావడం కూడా జరిగింది. ఏమీ లేనటువంటి విషయాన్ని ఇవాళ ఏదేదో జరిగిపోయినటువంటి విధంగా దాన్ని ఎంతో పెద్ద విషయంగా ఇవాళ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా అవాస్తవం. నేను క్షేమంగా హ్యాపీగా ఇవాళ మా ఇంటికి వచ్చి ఆల్రెడీ రిలాక్స్డ్గా నేను ఉన్నాను. మా కుటుంబ సభ్యులందరితో కూడా బాబుని ఇప్పుడే సిల్వర్ ఓక్ స్కూల్లో కూడా బాబుని కూడా జాయిన్ చేయడం, ఇవాళే జాయిన్ చేయడం కూడా జరిగింది. అంతా హ్యాపీగా ఉంది. ఎవరు ఎటువంటి సందేహాలు, ఇటువంటి వార్తలు వీటిని కూడా నమ్మకూడదని చెప్పి మరీ కోరుకుంటూ ప్రజలందరి దీవెనలు ఆశీస్సులతో మరింతగా పార్టీని బలోపేతం చేయడానికి మళ్ళీ ఏదైతే మనం అనుకున్న స్కెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలన్నీ కూడా సవ్యంగానే జరుగుతాయి. రేపు ఎల్లుండి నుంచి మళ్ళీ అందరికీ కూడా అందుబాటులో కూడా ఉంటాను. ఇటువంటి తప్పుడు వార్తలు కావాలని ఏదో రకంగా మమ్మల్ని ఇంకా ఇప్పుడు ఓడిపోయినటువంటి బాధలో ఉన్నాం కాబట్టి దొరికిన ప్రతి విషయాన్ని కూడా ఏదో రకంగా దానికి 10 యాడ్ చేసి మమ్మల్ని తక్కువ చేయాలని చూసేటువంటి వాటికైతే భయపడేది లేదు. ఖచ్చితంగా మరింత ధైర్యంతో ప్రజల్లోకి వెళ్తాం. థ్యాంక్ యూ.